बीआरएस के वर्किंग सदर केटीआर ने हुकूमत से ऑटो ड्राइवर्स वेलफेयर बोर्ड के फौरी क़याम का मुतालबा किया। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने ऑटो ड्राइवरों से सालाना 12,000 रुपये इमदाद का वादा किया था, मगर किसी को कुछ नहीं मिला। केटीआर ने सिरसिल्ला के लारेड्डीपेट में खुदकुशी की कोशिश करने वाले ऑटो ड्राइवर एन सतीश की इयादत की और ज़ाती तौर पर 25,000 रुपये की इमदाद दी। उन्होंने कहा कि तिरनियों से ज़ायद ऑटो ड्राइवर माशी तंगदस्ती के बायस जाने गंवा चुके हैं, लेकिन हुकूमत ने किसी को एग्जीक्यूशन नहीं दिया। उन्होंने इल्ज़ाम लगाया कि कांग्रेस हुकूमत ने 2.3 लाख करोड़ रुपए ख़र्च लेने के बावजूद कोई नया वेलफेयर स्कीम शुरू नहीं किया। केटीआर ने ड्राइवरों से अपील की है कि वो सियासत से बालातर होकर मुत्तहिद हों और अपने हकूक़ के लिए आवाज़ बुलंद करें। రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,30,30,000 కోట్ల అప్పు చేసింది. ఎక్కడ పోయినాయి మరి పైసలని? ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక ప్రాజెక్టు కట్టింది లేదు, ఒక కొత్త ప్రాజెక్టు తెచ్చింది లేదు, ఒక కొత్త రోడ్డు పోసింది లేదు. ఎక్కడ పోతున్నాయి పైసలు? మరి ఒక సంక్షేమ పథకం అమలు చేసింది లేదు, 6 గ్యారెంటీల అమలు దిక్కు లేదు, మీరు ఇచ్చిన 420 హామీల ఊసు లేదు. అందుకే మేము అడిగేది, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే 8 లక్షల మంది ఆటో డ్రైవర్ల తరఫున మీరు కనుక మరి వెంటనే ఆటో సంక్షేమ బోర్డు డిక్లేర్ చేయకపోతే, ఇప్పటిదాకా బాకీ ఉన్న 24,000 ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వకపోతే తప్పకుండా వారందరినీ కలుపుకొని ఉద్యమిస్తాము. వారందరితో తప్పకుండా రక్షణగా నిలబడతాము. వారికి రక్షణ కవచంలాగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. ఏ ఆటో డ్రైవర్ సోదరుడు కూడా దయచేసి ధైర్యం కోల్పోవద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకో 2 నెలల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యం కోల్పోవద్దని చెప్పి తమ్ముడు సతీష్కి కూడా నేను ఇప్పుడే చెప్పొచ్చినాను. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనవసరంగా క్షణికావేశంలో మరి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటే బాధపడేది మీ కుటుంబం. మేము చుట్టం చుట్టుగా వచ్చి పోతాము, ఏదో తాత్కాలికంగా కొంత ఆర్థిక సాయం చేసిపోతాం, కానీ బాధపడేది మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు. అట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారితో పాటు లక్షలాదిగా ఉన్న మా ఆటో అన్నలు తమ్ముళ్ళకు కూడా దయచేసి ధైర్యం కోల్పోకండి. జీవితం విలువైంది. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు తట్టుకొని నిలబడే ధైర్యం ఉండాలి, కొట్లాడే ధైర్యం ఉండాలి. మళ్ళీ తిరిగి మీకోసం మీకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను తెచ్చుకునే తెలివి ఉండాలి, కానీ ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కలిసికట్టుగా ఉద్యమిద్దామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని ఆటో యూనియన్, ఏ పార్టీకి సంబంధం ఉన్న యూనియన్ అయినా సరే కలిసి రండి. అవసరమైతే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చేసుకున్నట్టు జాయింట్ యాక్షన్ కమిటీలకు వేసుకుందాం. అందరం కలిసి ప్రభుత్వం మెడలు వంచి మరి హక్కులు సాధించుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీడియా కూడా తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ సోదరులందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జీవులు చదువుకున్న వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తరపున నిలబడండి, వాళ్ళ వాదన వినిపించండి, వాళ్ళ వేదన మరి ప్రపంచానికి ముఖ్యంగా ప్రభుత్వానికి చూపెట్టండి అని చెప్పి కూడా మీడియాను కూడా